హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే అందరికీ తెలిసిందే, ముఖ్యంగా నిరుద్యోగులకి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి యాస్పిరెంట్కి వెరీ 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 గుడ్ న్యూస్ అండి. చాలా మంచి శుభవార్త. సో ఈరోజైతే ఏపీ జాబ్ క్యాలెండర్ అండి, అందరికీ తెలిసిందే, జనవరి 2026. సో నారా లోకేష్ గారు అయితే జాబ్ క్యాలెండర్ అనేది జనవరిలో వస్తుందని చెప్పారండి. సో అందుకే ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. సో అది చెప్పడానికి చిన్న వీడియో చేస్తున్నానండి. సో నా తరపు నుంచి అయితే చిన్న మోటివేషన్గా మీకు ఒక లైన్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక నిరుద్యోగిని కాబట్టి, అందరికీ అవకాశం వచ్చింది కాబట్టి అందరము కలిసి ప్రయత్నిద్దాము, సక్సెస్ అవుదాము. ఓకేనా అండి? సో ఏపీ జాబ్ క్యాలెండర్ జనవరి 2026. సో నేను రాశాను, డియర్ నిరుద్యోగులు. సో నాలా ఉండే ప్రతి నిరుద్యోగులకి చెప్తున్నాను అనమాట. సో ఎంతవరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి వేరే లెక్క. ఓకేనా? సో ఇంతవరకు మీరు ఎలా చదివారో నాకు తెలియదు, ఎలా చదువుతున్నారో నాకు తెలియదు, బట్ ఇక్కడ నుంచి అయితే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మొదలుపెట్టి జాబ్ క్యాలెండర్ రావాలి, వచ్చిన దాంట్లో ఖచ్చితంగా మీరు జాబ్ సంపాదించాలి, అలానే ప్రయత్నం చెయ్యండి. సో అందుకే చెప్తున్నాను, జాబ్ క్యాలెండర్ వచ్చాక, జాబ్స్ ఎన్నో చూశాక, జాబ్స్ ఏమేమి ఉన్నాయో చూశాక నేను ప్రిపేర్ అవుతానంటే మాత్రం కుదరదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు, కాంపిటీషన్ ఎక్కువైపోద్ది. సో అలాంటి తప్పు చేయకండి. అలా ఆలోచిస్తూనే ఇన్ని సంవత్సరాలు అందరము వృధా చేసుకోగలిగాం. సో అలాంటిదైతే మన అనుభవంతో మనం నేర్చుకున్నది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సో సమయం అనేది చాలా విలువైంది. అందరికీ మంచి అవకాశం వచ్చిందండి. ఏపీ జాబ్ క్యాలెండర్లో అయితే మాత్రంగా అన్ని శాఖల వారికి జాబులు ఉంటాయి. సో ప్రతి వారు బాగా చదవండి, ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఓకేనండి? ప్రిపరేషన్ మొదలు పెట్టాలి, జాబ్ కొట్టాలి. ఓకేనా? సో అదేనండి ఈరోజు అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోతో. సో ఎందుకంటే జాబ్ క్యాలెండర్ వస్తుందని అందరూ చెప్తున్నారు. బట్ ఇది ఎప్పుడు వస్తుందని అందరికీ అనుమానమే. సో ఈరోజు అయితే ఆ అనుమానం అయితే క్లియర్ అయిపోయింది. సో నారా లోకేష్ గారే చెప్పారు జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తుందని. సో అంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా ఇంకా మనం ప్రిపరేషన్ అనేది ఫాస్ట్గా మొదలెట్టకపోతే నష్టపోయేది మనమే, ఎవరో కాదు. సో ప్రతి యాస్పిరెంట్, ప్రతి నిరుద్యోగి మేల్కొనండి, బాగా చదవండి, కష్టపడండి. ఈ రోజు నుంచే, ఇంతవరకు మీరు ఎలా చదివారో నాకు తెలియదు, ఎలా చదువుతున్నారో నాకు తెలియదు. సో ఇంతవరకు చదివేసి ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే రివిజన్ మొదలుపెట్టండి. మొదలుపెట్టిన వాళ్ళు కంటిన్యూగా ప్రిపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా చేయండి, సిలబస్లు కంప్లీట్ చేసుకోండి. సో అందరూ చదవండి, బాగా చదవండి. సో ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని, ఎవరైతే కష్టపడుతున్నారో 100% కష్టపడిన ప్రతి ఒక్కరికి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి. సో ఇంకో విషయం అండి, సో రేపటి నుంచి అయితే మన ఛానల్ ద్వారా సో నేనైతే వ్లాగ్స్ కూడా పెట్టాలనుకుంటున్నాను. సో రేపటి నుంచి అయితే నేను ఇంట్లో పని చేసుకుంటూ నేను నా ప్రిపరేషన్ ఎలా చేస్తున్నాను, నా చదువు నేను ఎలా చదువుతున్నాను అనేది మీతో కొద్దిగా షేర్ చేసుకోవాలని అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. సో రేపటి నుంచి అయితే మన ఛానల్ ద్వారా చిన్న చిన్న వ్లాగ్స్ అయితే వస్తాయండి. సో అందులో ఏంటంటే నా డైలీ రొటీన్ ఉంటుంది. సో నేను ఇంట్లో ఉంటూ పని చేసుకుంటూ ఎలా చదువుకుంటున్నాను, ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నాను, సో మీతో షేర్ చేసుకుంటాను. సో ఖచ్చితంగా అయితే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, చేస్తారు కూడాను నాకు తెలుసు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో రేపటి నుంచి ఇంకొక కొత్త ఆలోచన అనమాట మొదలెడుతున్నాను. సో ఇందులో అయితే వ్లాగింగ్ ప్లస్ చదువు అనమాట. సో రెండింటిని నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. సో నన్ను ఖచ్చితంగా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో ప్రతి ఒక్కరూ చదవాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా బ్రదర్స్, నా సిస్టర్స్ అందరికీ, నా ఫ్రెండ్స్కి అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతవరకు ఈ వీడియో చూసినందుకు. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రేపటి నుంచి మన ఛానల్ ద్వారా వచ్చే నా చిన్న వ్లాగ్స్ని, అలాగే నా ప్రిపరేషన్ని నన్ను సపోర్ట్ చేస్తారని థ్యాంక్ యూ సో మచ్ అండి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.